నిన్న ఇంటికి పోగా ఒక డజన్ తాటి ముంజలు కొనుక్కొని పోయినా. ఊర్లోనైతే గౌడన్న ఉత్తగానే ఇచ్చేటోడు, కానీ పట్నంలో మాత్రం డజన్ 60-70 రూపాయలకు అమ్ముతున్నారు. ఆయన కూడా పబ్లిక్ బగ్గనే కొనుక్కపోతుర్రు. మరి ఎండాకాలంలో పానం జర్ర చల్లబడాలంటే ముంజలు తినాల్సిందే అన్నట్టు అవి అక్కడెవల్లో ముంజలు అమ్ముతుర్రు. ఎట్లనో అడుగుదాం పారే. లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ ఏ పనైనా మనకి సాధ్యమే. అర్రే ఎవల్లో అనుకున్నాం గాని పాలన్ననే ఈసారి ముంజలు కొట్టే కార్యం ముంగటేసుకున్నాడు కదా. పని తెలవకపోయినా శక చెక్కి పారేసిన అది నా టాలెంట్ అన్నట్టు చెప్పిండు. ఇంకేమన్నాడో చూద్దాం పాండ్రి. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి. అర్రెవ్వా పాలన్నేమో గాని పక్క పోంటున్న అవ్వ అందరిస్తారు, నువ్వు ఇయ్యవా అన్నట్టే సురుకు పెట్టింది. ఇంకా చూడేరు ఏమైందో. కొండను గుర్తించుకోండి, తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది అంతే. అది అవ్వ అంటే మరి మామూలు అవ్వ కాదు, అప్పలకొండ అవ్వ. ఓ దిక్కు పాలన్న ముచ్చట్లు చెప్తుంటే ఆయన ముచ్చట్లకు తాపకోసారి అడ్డం పడ్డది. ఆఖరికి పాలన్న నోటంటే అంతే అనిపించింది. ఓ దిక్కు సారు ఆయన కుండ గుర్తుకు ప్రచారం చేసుకుందామని పోతే అప్పలకొండ అవ్వ సారును మొసమరనీయలేదు. సరే కదా అట్టుండని గాని కుండ గుర్తొచ్చినప్పటి సంది పాలన్న రువ్వడి పెరిగింది. విశాఖపట్నం ఎంపీగా గెలిపియాలనని రోజుకో తీరు ప్రచారం చేస్తాడు. తొలతగా నడుమ కుమ్మరి లెక్క కుండలు చేసిండు. అటెనక నెత్తికి సెల్ల బట్ట, నడుముకు గోచి బట్ట కట్టుకొని సముద్రంలో చేపల వల పట్టుకొని చేపలు పట్టనికే పోయిండు. గంగపుత్రులను ఓట్లు అడిగిండు. ఇప్పుడు గిట్ల ముంజలు కొట్టి ముంత నింపుర్రి అని అడుక్కున్నాడు. పబ్లిక్ అంతా ఓట్లతోని కుండ నింపాలన్నట. సారు అందరికి అన్ని సవలతులు నింపుతాడట. ఏమైనా పాలన్న ముచ్చట్ల లెక్కనే ప్రచారం కూడా మస్తు గమ్మతే ఉంటున్నది అనుకుంటారట విశాఖపట్నం పబ్లిక్.